అంజలి గారు మరి గ్రామక్య సంబంధించినటువంటి సంఘాల దగ్గర మన బ్యాంకు నుండి డైరెక్ట్గా ఆదర్శ మహిళా సంఘంలో కూడా మొదలు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 2,18,000 అట్లాగే వర్ధిని మహిళా గ్రూప్లో కూడా 2 లక్షలు, గణపతి గ్రూప్లో 3 లక్షలు, భవానీ 7,50,000 రూపాయలు, ఇంకా వాళ్ళ గ్రూప్ వాళ్ళు చెప్పలేదు కానీ సంధ్య అలాగే అప్పుడు సంధ్య అనే 2 లక్షలు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా వేరే గ్రూపులలో కూడా 2 లక్షలు దాదాపుగా ఒక 30 లక్షల పైననే మరి ఇక్కడ గోల్మాల్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా నిన్న మరి జిల్లా అధికారులు కూడా మరి బేగంపేటకు గ్రామానికి వచ్చి డిపిఎం గారు మరి వచ్చి గ్రామంలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది కొంత భయపడుతున్నారు. స్థానికంగా మాజీ ప్రజాప్రతినిధులు పిలుచుకొని వాళ్ళ భర్తలను మీరు వద్దు కాంప్రమైజ్ కావాలి, మాకు బయటకు పోవద్దు, ఏదో రకంగా మళ్ళీ చేయిస్తాను, మళ్ళా లేకపోతే మిమ్మల్ని గట్టిగా మాట్లాడిన వాళ్ళ గ్రూప్ వాళ్ళను మిమ్మల్ని సంఘంలోకి వెళ్ళి మరి తీసేయడం కూడా జరుగుతుందని కూడా వాళ్ళు ఎదిరియడం జరుగుతుంది. కానీ ఇటువంటి ఒక వేగపడలే కాదు, నాకు ఒక 6 నెలల క్రితమే మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలల్లో ఇంతకన్నా ఇంకా ఎక్కువ మరి గోల్మాల్ చేయడం జరుగుతుంది. మరి అది కూడా మరి ఏపీ గారి దృష్టికి కూడా ఫోన్ చేస్తే కూడా మరి ఆయన కనీసం లిఫ్ట్ చేయడం లేదు. మరి సీసీలో కూడా చెప్పడం అంటే సార్ మాకేం తెలియదు సార్, అదంతా మాకు మేము చేస్తాం సార్, చూస్తాం సార్ అని సీసీలు కూడా మాట్లాడడం. మరి ఏదైనా మరి ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరం చేస్తారన్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి మహిళలకు కోటీశ్వరం కావాలన్నా మరి ఈ సీఏలు మన సొంత అవసరాల కొరకు వాడుకొని మరి మహిళలను మరి పూర్తిగా ఎన్ని సంవత్సరాలైనా కానీ కొన్ని సంఘాలన్నా వాళ్ళు కట్టినా కానీ ఇంకా ఉన్నాయి అని వాళ్ళను ఎదిరియడం జరుగుతుంది. వహించాలి. మరి ప్రభుత్వం మన జిల్లా యంత్రాంగం డిపిఎం గారు మరి నిన్న రావడం ఇంకా కూడా దీన్ని కింది స్థాయి లెవెల్లో మండల లెవెల్లో మొత్తం ఎంక్వైరీ చేసి మరి మహిళలకు అన్యాయం జరగకుండా చూడాలని, వాళ్ళని కూడా గ్రామంలో కూడా కొంత బెదిరియడం జరుగుతుంది కొంత మాజీ ప్రతినిధులు. మరి అట్లాంటిది కాకుండా మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నాం.